అంటాడుగానే అంటే అక్కడికి వెళ్ళాక రొటేట్ చేయాలి. ఈలోపు ఇద్దరు అభిమానులు వచ్చి ఆయనకి సాల్వా కప్పే ప్రయత్నం చేశారు చెప్పకుండా. దాంతో అవి కింద పడిపోయినాయి. ఆ చిరాకులో కొట్టాడు ఆయన. ఇలాంటివే జరుగుతాయి జనరల్గా. అంటే ఆయన ఏదో డిజైన్ చేసుకుని ఉంటాడు, వీళ్ళు ఇంకేదో చేసే ప్రయత్నం చేస్తారు, ఆయనేమో దానికి రియాక్ట్ అయ్యి ఒక దెబ్బ వేసేస్తాడు. బయటకేమో బాలకృష్ణ కొడుతున్నాడు అన్నటువంటి ఇంప్రెషన్ వెళ్తుంది. ఇవన్నీ కూడా అంటే తన మీద ఉన్నటువంటి అపవాదులు, అలాగే తనని గురించి జనాలు ఏమనుకుంటున్నారు, ఇతర ఆర్టిస్టులతో ఆయనకు ఉన్నటువంటి ఘర్షణల గురించి జనాలు ఏమనుకుంటున్నారు, వీటన్నిటినీ కడిగేసుకుందాం అనే ఉద్దేశంతో ఆయన అల్లు అరవింద్ గారి ఆహా ప్లాట్ఫామ్ మీద ఆయన చేసినటువంటి అన్స్టాపబుల్ టాక్ షో. మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు ఆయన స్టేజ్ మీద మాట్లాడే సందర్భంలో కొంత గందరగోళం నడుస్తుంది అని అనుకున్నాం. కానీ బాలకృష్ణతో ఒక లైవ్ షో చేయవచ్చా, ఇది చాలా సాహసం చేస్తున్నాడు అరవింద్ గారు అని చాలామంది అనుకున్నారు. కానీ అది భారతదేశంలో అన్ని టాక్ షోస్ రేటింగ్స్ని క్రాస్ చేసి ముందుకెళ్ళింది. అదొక రికార్డు ఆయన కెరియర్లో. అది 2 సిరీస్ చేసేసాడు ఆయన, మూడు చేసాడు, 3 సీజన్లు. ఇంకొక సీజన్కి తయారవుతున్నాడు. ఇలా ఏ విధంగా చూసినా అంటే తను లైవ్లీగా ఉండటమే సక్సెస్ ఆయనకి అందులో ఆ అన్స్టాపబుల్కి సంబంధించి. ఇప్పుడు ఆయన నటవారసుడిని తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. ఈయనైతే దాదాపు 12వ ఏటే సినీ రంగ ప్రవేశం చేశాడు. ఇప్పుడు మోక్షజ్ఞ నిజానికి హీరోగా స్థిరపడి ఉండవలసినటువంటి ఏజ్లోకి వచ్చేసాడు. కొంచెం ఆలస్యమైందేమో ఆయన ఎంట్రీ, విపరీతంగా ఆలస్యమైంది. ఇప్పుడు 27 ఆయన. ఈ ఏజ్లో ఆయన్ని హీరోగా, ఈ ఏజ్లో అయినప్పటికీ హీరోగా సినిమా 2-3 సినిమాలైనా చేయించేయాలనేటువంటి ఒక మూడ్లో ఉన్నాడు బాలకృష్ణ. సో అతని ఎంట్రీ ఉంటుంది. ఒక నటవారసుడిని చూపించాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నాడు ఆయన ఇప్పుడు. అలా రాజకీయంలో కూడా ఇలా సినిమాల్లో హ్యాట్రిక్ విజయాల్లో ఉన్నాడు ఆయన. అన్స్టాపబుల్ సక్సెస్, దానిలో ఒక హ్యాట్రిక్. పాలిటిక్స్లో కూడా ఆయన హిందూపూర్ నుంచి 3వసారి గెలిచాడు. మొన్న 3వసారి గెలిచి అదొక హ్యాట్రిక్. ఈ సక్సెస్లన్నీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఆయనకి ఇప్పుడు ఈ 50th ఇయర్ అనేటువంటిది ఇది కలిసి వచ్చింది. అండ్ ఆయన ఇంత సక్సెస్ రేట్ వెనకాల కఠోర శ్రమ ఉంది సార్. అది మనం లేదు హ్యావ్ టు అప్రిషియేట్. అంటే ఆయన ఏమి ఒక స్టార్ హీరో, సూపర్ స్టార్ హీరో కొడుకుగా ఆయన ఏమి 50 ఏళ్ళ పాటు ఇండస్ట్రీలో లేరు. తనని ప్రూవ్ చేసుకుంటూ ఎవ్రీ టైమ్ అండ్ అగైన్ ఆయన ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. అంటే ఒకటండి, ఎవరికైనా సరే వారసత్వం అనేది జస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ అంతే, ఎంట్రీ పాస్ అంతే. ఆ తర్వాత కెరియర్ నడపటం అనేది వాళ్ళ అదృష్టం. అదృష్టం మాత్రమే కాదు, వాళ్ళ టాలెంట్. ఇప్పుడు కృష్ణ గారి పెద్దబ్బాయి ఉన్నాడు, అతన్ని పరిచయం చేయటం మాత్రమే కాదు, వరుసగా 5-6 సినిమాలు వాళ్ళు తీశారు. అయినప్పటికీ ఆయన ముందుకు నడవలేదు. ఇలా చాలామంది కనిపిస్తారు. మన్నవ బాలయ్య గారి అబ్బాయి ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. గిరిబాబు గారి బోస్బాబు అని చెప్పి ఆయన అబ్బాయిని హీరోగా ఎంటర్ చేశాడు, ఆయన వర్కౌట్ అవ్వలేదు. బాలకృష్ణకి అది కలిసి వచ్చింది. అలాగే అదే ఫ్యామిలీ నుంచి రామారావు గారి కొడుకుగానే హరికృష్ణన్ కూడా పరిచయం చేశారు. కానీ తను సీరియస్గా కెరియర్ అనుకోలేదు. ఆయన ప్లాన్ చేసుకోలేదు. అయితే ఇక్కడ ఒక చిన్న డివి నరసరాజు గారు చెప్పినటువంటి ఒక స్టోరీ ఉంది. హరికృష్ణ వాళ్ళ తాతగారి దగ్గర పెరిగాడు. ఆయనకి హరికృష్ణని హీరోని చేయాలి అనేటువంటి కోరిక ఉండేది. ఎన్టీఆర్ దగ్గర అది ప్రస్తావించేవాడు. ఆయన కొడుకు దగ్గర ప్రస్తావిస్తే ఈయన రామారావు గారు నవ్వి ఊరుకునేవాడట. హరిని హీరోగా పెట్టి సినిమా తీయాలి అని
హరికృష్ణ తాతగారు అన్న ప్రతి సందర్భంలోనూ ఎన్టీఆర్ నవ్వి ఊరుకునేవాడట. ఏమిటిలా నవ్వి ఊరుకుంటున్నాడు అని అనుకుంటూ ఒకసారి ఎప్పుడో నరసరాజు గారు కలిసినప్పుడు ఆయన అన్నట్ట, నా మనవడిని హీరోని చేస్తే తనకి పోటీ వస్తాడేమో అని నా కొడుకు భయపడుతున్నట్టున్నాడు అని అన్నట్టు నరసరాజు గారితో. అని మీరు ఒక స్క్రిప్ట్ రాయండి, నేనే తీస్తాను సినిమా, మీకు అడ్వాన్స్ ఇస్తున్నాను అని చెప్పి కొంత డబ్బులు హరికృష్ణతోనే ఒక వెండి పళ్ళెంలో పెట్టి ఇప్పించాడట ఆయన నరసరాజు గారికి. ఆయన కథ తయారు చేసి తీసుకొచ్చి ఇచ్చాడు. అయితే స్క్రిప్ట్ అయిపోయి దాన్ని ఇవ్వటం కోసం వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఉన్నాడట ఆ రోజు. ఉండి ఏమిటి ఇలా వచ్చారు అంటే చెప్పాడు ఈయన, ఇలా మీ ఫాదర్ ఇలా అన్నారు, పైగా ఆయన ఇలాంటి ప్రకటన చేశాడు, మీ అబ్బాయి హీరో అయితే మీకు పోటీ అవుతాడని మీరు భయపడుతున్నారు అని ఆయన అనుకుంటున్నాడు, నాతో చెప్పాడు ఆ విషయం అని చెబితే ఎన్టీఆర్ పెద్దగా నవ్వి, నా ఇంతకాలం అనుభవం ఎవరు దేనికి పనికొస్తారు, ఎవరితో ఏ పని చేయించాలి అనే దానికి సంబంధించి నాకు ఒక లెక్క ఉంటుంది కదండి, దాన్ని మా ఫాదర్ పట్టించుకోవడం లేదు అన్నాడట ఆయన. అలా అది ఆయన ఆటోబయోగ్రఫీలో కూడా రాశాడు. ఆ స్క్రిప్ట్ ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత తమ్ముడి పెళ్ళి మామ భరతం అనేది టైటిల్ దానికి. అది ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత ఎన్ఏటి ఆఫీసు వీళ్ళు అమ్మేసినప్పుడు ఆయన రూమ్ ఓపెన్ చేసి ఆ టేబుల్ తాళాలు దొరక పగలగొట్టారు. అందులో దొరికిందట స్క్రిప్ట్. బాలకృష్ణ గారే అది తీసుకెళ్ళి నరసరాజు గారికి ఇవ్వబోతే, లేదు లేదు దీనికి సంబంధించి డబ్బులు ముట్టేశాయి, నాకే సంబంధం లేదు, మీరు ఆ సినిమా తీస్తారో తీయరో అది మీ ప్రాపర్టీ అన్నాడట.